ఇందాక మేము ఒక ఎక్వేరియం చూసాము. దాంట్లో రంగురంగుల చేపలు, పెద్ద పెద్ద చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి. అవి ఎంత ముద్దొచ్చాయో. అవును అంకుల్, పక్షులు విమానంలా ఎగురుతున్నాయి, చేపలు గజయితగాలుల్లా ఈదుతున్నాయి, గువ్వలు గుసగుసలాడుతున్నాయి. నువ్వు నీ కవితలు. అంకుల్, ఈ ఎక్వేరియంలోని చేపలు మనం తినే చేపలు ఎక్కడి నుండి తెస్తారు? ఈ చేపలు తినడం వల్ల లాభం ఉందా? నేను చెప్పేది శ్రద్ధగా వినండి. వింటే మీ ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. చేపలు సముద్రాలు, నదులు, నీటిపారుదల కాలవలు, చెరువులు, జలాశయాలు, మంచినీటి సరస్సుల్లో లభిస్తాయి. ఇంకా నదీ ముఖద్వారంలోని ఉప్పునీటి కయ్యలు, డెల్టాలోని పాయలు, సముద్ర వెనుక జలాలు, లాగూన్లు, సముద్ర తీరంలో ఉండే సరస్సుల్లో కూడా లభిస్తాయి. చేపలు మంచి పోషక విలువలున్న ఆహారం. ఆరోగ్యరీత్యా మాంసం కన్నా మంచిదంటారు పోషకాహార నిపుణులు. చేపలు ప్రోటీన్లు అధికంగా ఉండే బలవర్ధకమైన ఆహారం. 100 గ్రాముల చేప మాంసంలో 15 నుంచి 22% ప్రోటీన్లు, 5 నుంచి 20% క్రొవ్వులు, 150 నుంచి 800 మిల్లీగ్రాముల కాల్షియం, 230 నుంచి 700 మిల్లీగ్రాముల ఫాస్ఫరస్, 4.20 మిల్లీగ్రాముల ఇనుము, ఖనిజ లవణాలు, విటమిన్లు, 100 నుంచి 900 కిలో క్యాలరీల శక్తి లభిస్తాయి. మన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో మత్స్య సంపద ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. అంకుల్, చేపలు మన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి అంటున్నావు కదా, అసలు మన దేశంలో చేపల ఉత్పత్తి ఎలా ఉంది? మన దేశంలో చేపల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంది. 1950-51 సంవత్సరంలో 7.5 లక్షల టన్నులున్న చేపల ఉత్పత్తి 1993-94 నాటికి 46.8 లక్షలకి పెరిగింది. ఇటీవలి కాలంలో దేశ నికర ఉత్పత్తిలో చేపల రంగం వాటా వచ్చి 4 రెట్లు పెరిగింది. అంటే 1984-85 సంవత్సరంలో 1478 కోట్లున్నది 1992-93 నాటికి 5860 కోట్లకి పెరిగిందన్నమాట. చేపలు ఆహారానికి ఉపయోగపడే ఇతర జలచర జీవులను పట్టడం లేదా సంవర్ధనాన్ని మత్స్య పరిశ్రమ అంటారు. మత్స్య పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఉంది. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతోంది. మన దేశానికి 8000 కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం విస్తరించింది. ఇది 9 రాష్ట్రాల తీరం వెంబడే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 932 కిలోమీటర్ల పొడవు తీర ప్రాంతం ఉంది. 32,000 చదరపు మైళ్ళ సాగర జలాలు, 4,120 కిలోమీటర్ల నదీ జలాల వైశాల్యం, 60 జలాశయాలు, 50 లక్షల ఎకరాల్లో సరస్సులు, 40,000 నీటి కుంటలు, 0.5 మిల్లీ హెక్టార్ల ఉప్పునీటి కయ్యలు ఉన్నాయి. మన రాష్ట్రంలో గోదావరి,
కృష్ణా నదుల్లోనూ, కొల్లేరు, పులికాట్, రాళ్లపాడు సరస్సుల్లోనూ, కిన్నెరసాని జలాశయంలోనూ చేపలు లభిస్తున్నాయి. అంకుల్, చేపల్లోని పోషక విలువలు, వాటి ఆర్థిక ప్రాముఖ్యత మన దేశంలో ఎక్కడ లభిస్తున్నాయో చెప్పావు సరే, మరి ఈ చేపలను ఎలా పడతారు అంకుల్? వెరీ గుడ్, మంచి ప్రశ్న వేశావు. చేపలు పట్టడానికి పడవలు, మరపడవలు, ఓడల్ని ఉపయోగిస్తారు. అలాగే యంత్ర పరికరాలు లేని పడవలు, కటామరాన్లు, కాకినాడ నావ, ఓడాం, తాటిమాన్లు సముద్ర తీర ప్రాంతాల్లో లేదా మంచినీటి ఆవాసాల్లో వేటకు ఉపయోగిస్తారు. చేపలను పట్టడానికి ఉపయోగించే పడవలు, ఓడలు తదితరాలను ఫిషింగ్ క్రాఫ్ట్ అంటారు. చేపలను పట్టుకోవడానికి ఉపయోగించే వివిధ రకాలైన వలలను ఫిషింగ్ గేర్ అంటారు. వీటిలో ట్రాప్స్, విసురుడు వల, లాంగ్ లైన్లు, గిల్నెట్లు, బోట్ సీళ్ళు, పెద్ద వలలు, ట్రాల్ వలలు, స్టేక్ వలలతో చేపలని పట్టుకుంటారు. అంకుల్, అయితే చేపలు సముద్రాలలోనూ భూభాగాలలోనూ ఉత్పత్తి అవుతాయన్నమాట. అవునమ్మా, మొదట సముద్రాల్లో చేపల ఉత్పత్తి గురించి చెప్తాను. మన దేశంలో మొత్తం చేపల ఉత్పత్తిలో సముద్ర చేపలు అతి ముఖ్యమైనవి. పంతొమ్మిది 1993-94 సంవత్సరంలో ఉత్పత్తి అయిన మొత్తం చేపల్లో 57.4% అంటే 26.88 లక్షల టన్నులు సముద్రపు చేపలే. సముద్ర చేపల ఉత్పత్తిలో 75% చేపలు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, డామన్, దయ్యూలలోని పశ్చిమ తీరం నుంచే లభిస్తున్నాయి. పశ్చిమ తీరంలో చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉండటానికి కారణాల్లో విశాలమైన ఖండతీరపు అంచు, మహాసముద్ర లక్షణాలు గల అక్కడి ఉప్పు నీరు, ఫాస్ఫేటు, నైట్రేటు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్లను అత్యధికంగా తయారయ్యే ప్లవకం ప్రధానమైంది. ప్లవకం చేపల ఆహారంగా ఉపయోగపడుతుంది. అంకుల్, మరి భూభాగంలో చేపల ఉత్పత్తి సంగతేంటి? నేను అదే చెప్పబోతున్నాను, నువ్వే అడిగేశావు. దేశం మొత్తంలోని చేపల ఉత్పత్తిలో భూభాగంలో దొరికే చేపల ఉత్పత్తి వాటా 42.6%. వీటిలో మంచినీటిలో దొరికే చేపలు, నదీ ముఖద్వారాల వద్ద దొరికే చేపలు ఉన్నాయి. వీటిలో మంచినీటి చేపలు ప్రధానమైనవి. ఇవి నదులు, నీటిపారుదల కాలవలు, తటాకాలు, చెరువులు, జలాశయాలు, మంచినీటి సరస్సుల్లో లభిస్తాయి. ఇక నదీ ముఖద్వారాల్లోని చేపలు ఉప్పునీటి కయ్యలు, డెల్టాలోని పాయలు, సముద్రపు వెనుక జలాలు, లాగూన్లు, సముద్ర తీరంలోని సరస్సుల్లోనూ లభిస్తాయి. భూభాగంలో చేపలు పట్టడంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు ముఖ్యమైనవి. అంకుల్, మరి అయితే చేపల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి? వెరీ గుడ్, మంచి ప్రశ్న వేసావమ్మా. విలువైన విదేశీ మారకాన్నిస్తున్న మత్స్య పరిశ్రమ ప్రోత్సాహానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ సహకార శాఖ దేశంలో చేపల ఉత్పత్తికి అనేక రకాల పథకాలు నిర్వహిస్తోంది. చేపల ఉత్పత్తిని పెంచడం ద్వారా నీలి విప్లవాన్ని సాధించడానికి ఎంతో కృషి చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీలి విప్లవ సాధనకు సాంకేతిక, ఆర్థిక పరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో
ఆక్వాకల్చర్ అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. రైతుల అభివృద్ధి పథకాల ద్వారా మంచినీటి చేపల ఉత్పత్తి అభివృద్ధి, ఉప్పు నీటి చేపల రైతుల అభివృద్ధి ద్వారా ఉప్పు నీటి చేపల అభివృద్ధి ఈ పథకాల ముఖ్యోద్దేశ్యం. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రొయ్యల, చేపల సాగు పథకం ఒకటి అమల్లో ఉంది. మన రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెంది ఎగుమతుల ద్వారా ఎంతో విదేశీ మారకాన్ని ఆర్జిస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు తోడ్పడుతోంది. ఇప్పుడు అగ్రికల్చర్ లాగానే జలచరాల పెంపకం, అదే ఆక్వాకల్చర్ కూడా ప్రాముఖ్యతని సంతరించుకుంది. అయితే మన దేశ మత్స్య సంపద గురించి మీకు ఇప్పుడు బాగా తెలిసిందనుకుంటాను. ఓ, చాలా బాగా తెలిసింది అంకుల్. మత్స్య సంపద గురించి మీకు అర్థమైన విషయాలు కొన్ని చెప్పండి. అలాగే. మత్స్య సంపద ఎంతో ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంది. చేపలు ఆహారానికి ఉపయోగపడే ఇతర జలచరాలను పట్టడం లేదా సంవర్ధనాన్ని మత్స్య పరిశ్రమ అంటారు. సముద్రాలు, నదులు, కాలువలు, జలాశయాల నుండి చేపలు లభిస్తాయి. సముద్ర చేపలలో 75% చేపలు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవాలలోని పశ్చిమ తీరాల నుండి లభిస్తాయి. భూభాగంలో చేపలు పట్టడంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు ముఖ్యమైనవి. లవకం చేపల ఆహారంగా ఉపయోగపడుతుంది. ఫిషింగ్ క్రాఫ్ట్, ఫిషింగ్ గేర్లను ఉపయోగించి చేపలు పడతారు. చేపల ఉత్పత్తి పెంచడమే నీలి విప్లవం.